వేలాడితివా నా యేసయ్యా. ఒకసారి ఆయన ముఖ దర్శనం చూద్దాం. ఆ శిలువను ధ్యానం చేసుకున్నాం. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. అందరం కలిసి పాడుకుందాం, కళ్ళు మూద్దాం. ఆరాధన సమయంలో ఆ సిలువ ధ్యానాన్ని చేద్దాం అందరం కలిసి. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరి గిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా.
తప్పిపోయినా గొర్రెనై తిరిగాను, ఏ దారి కానరాక నీ దరినే చేరాను. అందరూ ఒకసారి దారి తప్పిపోయినా గొర్రెనై తిరిగాను, దారి కానరాక నీ దినమవ చేరాను.
రెండు చేతులు జోడిద్దాం. ఏ దారి కానరాక సిలువ ధరించెరా నా దోష క్రియలన్నీ యేసయ్యా నా పాపపు క్రియలన్నీ మీరు కడిగినట్టుగా ఇస్తున్నా మీ ప్రశస్త రక్తము చేత నా అతిక్రమాలన్నీ తుడుస్తున్నట్టుగా ఇస్తున్నా నేను త్రోవ తప్పిపోయిన నన్ను మరలా నీ వైపు ఆకర్షించి నీ వైపు నన్ను ప్రేమించి నా దోషములన్నిటి నీ రక్తం చేత కడిగినట్టుగా స్తోత్రం స్తోత్రం. Shao aqui lá.
వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ శుభ శుక్రవారం వచ్చిన ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం. ఈరోజు దేవుని పిల్లలందరూ కూడా ఒక మంచి శుక్రవారంగా పేర్కొనబడుతుంది. కొద్ది సమయం మనము దేవుని లేఖనాలను పరిశీలన చేసుకుందాం. బైబిల్లో అనేక విషయాలు రాశారు. వాటిలో రెండు మాత్రమే ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి మరణం, రెండవది పునరుత్థానం. ఈ రెండు బైబిల్లో శ్రేష్టమైనటువంటి మాటలు. మొదటిది మరణం, రెండవది క్రీస్తు పునరుత్థానం. నేను ఈరోజు పునరుత్థానాన్ని గురించి మరొకసారి మాట్లాడుకుందాం. ఈరోజు యేసు యొక్క మరణాన్ని గురించి మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు మరణాన్ని గురించి సువార్తలో రాయబడింది, పత్రికలో రాయబడింది. ఆ మరణం యొక్క గొప్పతనాన్ని గురించి అపోస్తలులందరూ వివరించారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా యేసు ప్రభు యొక్క మరణాన్ని పురస్కరించుకొని ఆరాధన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు మరణాన్ని మొదటిగా శిలువతో ధ్యానిస్తారు. మనందరికీ తెలుసు, శిలువ ప్రతి స్థలంలో ఊరేగుతున్నది ఏంటంటే శిలువ. ప్రపంచమంతటి మీద పరిపాలన చేస్తున్న ఒక గుర్తు ఏదైనా ఉందంటే అది శిలువ గుర్తు. ఈ శిలువకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన చర్చిల మీద పెట్టుకుంటాం, మన ఇళ్లలో పెట్టుకుంటాం, అప్పుడప్పుడు మన మెళ్ళలో ధరించుకుంటాం. అవసరం వచ్చినప్పుడు చేతుల మీద కూడా మనం జాతీయ రూపంలో వేసుకుంటాం. శిలువ క్రైస్తవ పిల్లలకు అమూల్యమైనది. శిలువ అనగా కొన్ని వివరణలను నీకు తెలియపరుస్తాను. శిలువ అనగా అర్థం ఏంటంటే, మొదటి అర్థం భయము. ఈ శిలువ యొక్క శిక్షను ఎక్కడ ప్రారంభిస్తారు అంటే, రోమ ప్రభుత్వంలో దొంగలకు, దేశద్రోహులకు అమలుపరిచేటువంటి ఒక శిక్షనే శిలువ శిక్ష అంటారు. నేరస్తులకు, పెద్ద పెద్ద నేరాలు చేసిన వారికి ఇలాంటి శిక్షలు విధిస్తారు రోమ ప్రభుత్వంలో. ఈ యొక్క శిలువ శిక్ష కనుక ఒక వ్యక్తి కనుక అమలు పరిచారు అంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని తలంచుకుంటే భయం వస్తుంది.
చిత్రహింసలు పెడతారు. శిలువ మరణము విధించిన తర్వాత భయభ్రాంతులకు గురి చేస్తారు. అందుకనే శిలువ అనగా అర్థం ఏంటంటే భయము. దాన్ని తలంచుకుంటే ఒళ్ళు గగ్గరు పొడుస్తారు. ఆ విధంగా చిత్రహింసలు పెడతారు. అది ప్రారంభం. తర్వాత శిలువ శిక్షకు గురి అయినటువంటి వ్యక్తిని సిగ్గుపరుస్తారు. దాన్ని ఇంగ్లీష్లో షేమ్, అవమానిస్తారు, హేళన చేస్తారు. మరణించేంత వరకు చిత్రలుగా ఒక ఆట బొమ్మలాగా షేప్ చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. చివరిగా మరణం. శిలువ ఎక్కినప్పుడు మొదట భయభ్రాంతులకు గురి చేస్తారు, రెండవది సిగ్గుపరుస్తారు. అందుకనే శిలువను మోసే వారు అవమానాలకు గురవ్వాలి. శిలువను ధరించుకున్న వాళ్ళు నిందలకు గురవుతారు. యేసు ప్రభు కూడా అతనిని రకరకాలుగా నవ్వులు పాలు చేశారు. షేమ్, నువ్వు దేవుడు అయితే నిన్ను కొట్టిన వారు ప్రవచించు, ముఖాన గుడ్డ కప్పి నేనెవరో చెప్పండి అనిలాగా నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టేవంట కదా, నువ్వు స్వస్థపరిచేవంట కదా, మరణం నుంచి లేపావు కదా, ఇప్పుడు నేను నిన్ను చంపుతావు, ఇప్పుడు నువ్వు లేచి నిలబడాలి అని తనకున్నటువంటి గౌరవాన్ని, తనకున్న బలాతిశయాన్ని అవమానపరుస్తారు. శిలువలో ఉన్న రెండవ ఘట్టం ఏంటంటే అంటే విపరీతంగా అవమానపరుస్తారు. కుట్టివాడికి కాళ్ళు ఇచ్చారంట కదా, ఇప్పుడు నీ కాళ్ళు కట్టేస్తావు, నువ్వు నడవాలి. గుడ్డివాడికి చూపునిచ్చారంట కదా, ఇప్పుడు నీ కళ్ళు తీస్తావు, నువ్వు కళ్ళను మాకు ఇవ్వాలి. చనిపోయేవాడిని లేపావు, ఇప్పుడు నేను చంపేస్తున్నావు, నువ్వు లేచి నిలబడాలని చెప్పి తనకున్న గౌరవాన్ని, తనకున్నటువంటి మంచితనం అంతటిని కూడా ఫస్ట్ షేమ్, అవమానిస్తారు. మూడవదిగా మరణంలోకి తీసుకెళ్తారు. దేవుడు బిడ్డలారా, మరణం అనేది ఈ భూమి మీద రకరకాలు వస్తారు. కొందరు రకరకాలుగా చనిపోతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి కరెంటు పట్టుకొని చనిపోతే ఒక 2-3 నిమిషాల్లో చనిపోతాడు. ఆ పెద్ద గొప్ప మరణమే కాదు. ఒక యాక్సిడెంట్ అయితే అదొక గంటకు 2 గంటగా చనిపోతాడు. ఈ భూమి మీద భయంకరమైనటువంటి మరణం ఏదైనా ఉందంటే శిలువ మరణం. ఆమేన్. అది ఫస్ట్ భయభ్రాంతులకు గురి చేస్తారు, రెండవది అవమానపరుస్తారు, నీ నీతిని అవమానపరుస్తారు, నీ మంచితనాన్ని హేళన చేస్తారు, నీ గుడ్నెస్, నువ్వు ఎంతవరకు మంచి సంపాదించుకున్నావో దాన్ని మాత్రం అగౌరవపరుస్తారు. గుండెలు పగిలేటట్లుగా మనం అవమానపరుస్తారు. దీని తర్వాత ఇక బాగా చిత్రహింసలు పెట్టి మరణం అయ్యేంత వరకు చిత్రహింసలు వదలవాడు. దానినే శిలువ శిక్ష అంటారు. నేను ఇప్పుడు భయభ్రాంతులు పెట్టే రేసేమో రోజుల తరబడి అవమానపరిచారు. నువ్వు దేవుడు అంట కదా, నువ్వు అదంట కదా, నీ గొప్పతనం మీద చూపించు అని వాళ్ళు అవమానపరిచారు. చివరిగా ఇతన్ని చంపాలి. ఎలా చంపాలి? ఏదో ఒక్కసారిగా చంపకూడదు. మనం పెట్టే చిత్రహింసలకు తానే అరిచి చనిపోవాలి. మనం పెట్టే హింసలకు బాబోయ్కి ఎప్పుడు నేను ఇలా చేయను, మీకు కానీ మీ గవర్నమెంట్ కానీ నేను ఎప్పుడు కానీ ఏమి చేయను అని వాడు ఒప్పుకోవాలి. ఆ విధంగా చిత్రహింసలు పెడతారు. అయితే యేసయ్య వచ్చి దేనికో తెలుసా? ఆ చిత్రహింసలో పడి నోరు మెదపకుండా చనిపోవడానికి వచ్చాడు ఆయన. వీళ్ళేమో నోరు తెరిచి అపాలజీ, క్షమాపణ అడిగి
చేయరాని, దేవుని రాజ్యం కట్టను, స్వస్థపరచను, ప్రజలకు సమాధానం చెప్పను, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళను, ఇవన్నీ వద్దు అని క్షమాపణ అడుగుకునేంత వరకు చిత్ర హింసలు పెడతారు. అయినా వదలరు. కానీ యేసు ప్రభు తండ్రి చిత్తము చేయటకు వచ్చిన గొర్రె పిల్ల. ఆమె ఆయన భయపెట్టారు, భయప్రాంతులు గురి చేశారు, మౌనంగా ఉన్నాడు. సిగ్గుపరిచారు, సృష్టికర్తను ఒక ఆట బొమ్మలాగా సిగ్గుపరిచారు. సర్కస్ వాడిని సిగ్గుపరిచినట్లుగా, రోడ్ల మీద ఒక బొమ్మను సిగ్గుపరిచినట్లుగా, ఇష్టం వచ్చిన వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సిగ్గు షేప్ కలిగించారు. ఆ తర్వాత ఆయనను మరణానికి ఎలా గురి చేశారో నేను మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తాను. ఆయన మరణము ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే, గురువారమే సాయంత్రమే పెట్టుకున్నారు అతన్ని. గురువారం సాయంత్రము గెచ్చమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటా ఉంటే రోమా సైనికులు కత్తులతో, గుదియలతో, సైన్య బలంతో వచ్చి యేసు ప్రభువును బంధించారు. గురువారం సాయంత్రం బంధించి తనను శిక్షించాలంటే ఏదో ఒక నేరం మోపాలని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన చెప్పాడు, నాకు ఏ దోషం కనబడట్లేదని చెప్పాడు. హేరోదు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన చెప్పాడు, నాకు కనబడట్లేదు అన్నాడు. ఈ విధంగా ఇద్దరు రాజుల దగ్గరకు 8 మార్లు తిరిగారు. ఆయనేమో నాకేం కనబడతలేదు అంటున్నాడు. ఈయనేమో ఇతని యందు ఏ దోషం కనబడట్లేదు, నేను ఎలాగ శిక్ష వేయాలి అని రాజులు చేతులు కడుక్కున్నాడు. పిలాతు చేతులు కడుక్కున్నాడు. నాకేం కనిపించట్లేదు, ఏదైనా మీరే అతను శిక్షించుకోనండి అంటే, మేము శిక్షించకూడదు, మీరే ఏదైనా సలహా చెప్పండి అంటే, ఆయన ఏమన్నాడంటే 30 కొరడా దెబ్బలు కొట్టి వదిలిపెట్టండి అన్నాడు. పిలాతు శిక్ష వేయాల, అతనికి రాజులు శిక్ష వేయడానికి ఎవరి తరం కాదు, ఎవరు శిక్ష వేయాల, దెబ్బలు కొట్టి విడిచిపెట్టమన్నా. ఆ శిక్ష అమలైంది. అయినా సరే యూదులు, రోమా సామ్రాజ్య ప్రజలు కలిసి ఏకంగా ఏమన్నారు తెలుసా, నీవు శిక్ష వేయకపోతే మేము వేస్తాం, ఆ దోషం మీద మేము పడతాం, ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద పడని మేము వేస్తాం. అప్పుడు అన్నాడు ఆయన, మీరు ఏం చేస్తారో తీసుకెళ్ళి చేసుకోండి అని రాజులు విడిచిపెట్టారు. ఇక ఆ సైన్యం మూర్ఖులైన ప్రజలు, హేతువాదులు, తర్కవాదులు, బలత్కారులు, ఇష్టం లేని వాళ్ళందరూ కలిసి మోకమ్మడిగా ఇక అతన్ని చంపడానికి ప్రారంభించారు. ఎలాగా ప్రారంభించారు అంటే, మీరు బాగా గమనిస్తే అతడు పట్టబడక మునిపే గురువారం రోజున ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ ప్రార్థనలో ఏం జరిగిందో మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఈయన పట్టబడక మునిపే ఈయనకి జరిగిన సంభవం ఏమని రాయబడిందంటే, ఆయన ప్రార్థన చేయించుండగా ఆయన శరీరంలో నుండి చెమట రక్త బిందువుల వలె దారులై కారుతున్నాయి. పట్టుకోమనిపే చెమట రావట్లేదు, చెమట వచ్చే స్థలాలలో రక్తపు బిందులు కక్కుతున్నాయి. ఆయన భోజనం చేయగల, ఆయన తింటలేదు. ఆయన త్వరలో సిలువ వేస్తారని తెలిసి, నన్ను చంపుతారు, నాకు బలం కావాలి, ఆత్మ బలం కావాలి, వాళ్ళు పెట్టే శిక్షలకు నేను నోరు తెరవకూడదు, తండ్రితో చెప్పొచ్చాడు, వాళ్ళు ఏ శిక్షణ పెట్టినా నేను నోరు తెరవని గొర్రె పిల్లలా ఉంటానని ప్రమాణం చేసి వచ్చాడు. అందుకనే ఆ ఓర్పు కోసం, ఆ సహనం కోసం వాళ్ళు పెట్టే చిత్రహింసలు, శిలువ చిత్రహింసలు యేసుకు తెలుసు. వాళ్ళ పెట్టేటువంటి తలంచుకున్నాడు. ఫాస్టింగ్ ఉన్నాడు. ఇంచుమించుగా నాకు తెలిసి 40 రోజులు ఫాస్టింగ్ ఉండొచ్చు.
రాత్రి నిద్ర లేదు, పగలు భోజనం లేదు, దాహం లేదు, శరీరం అంతా కూడా నీరసమైపోయింది. రేపు వాళ్ళు వచ్చి పట్టుకుంటారని యేసయ్యకి ముందే తెలుస్తుంది. దాన్ని తలంచుకొని విపరీతంగా త్రస్సకురయ్యాడు. ఏమంటారు దాన్ని? ఒత్తిడిని ఏమంటారు? స్ట్రెస్ అంతే కదా ఇంగ్లీష్లో. స్ట్రెస్ గురయ్యాడు. దానినే హిబ్రూ భాషలో ఏమన్నారంటే దానికి ఒక వ్యాధి. స్ట్రెస్ గురైపోయి ఒంట్లో నుంచి చెమట రావట్లా, చెమట వచ్చే స్థలాల్లో నుండి రక్తం కావాలి. శాస్త్రవేత్తలు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది, దీని పేరేంటని రాస్తే దాని పేరేమని చెప్పారు అంటే దానికి ఒక పేరు పెట్టారు. ఆ రక్తము కారేటువంటి పరిస్థితిని ఒక పేరు పెట్టారు. దాని పేరు హెమటోడస్ అని పెట్టారు. దానికి ఒక వ్యాధి పేరు. శాస్త్రవేత్తలు అడిగితే చెమట రావాల్సిన స్థలంలో నుండి రక్తం ఎందుకు వస్తుందని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఏదైనా ఒక బరువు మొయ్యాల్సింది అని ముందుగా తెలిసినప్పుడు స్ట్రెస్ గురవుతారు. ఒక భారం మొయ్యాల్సి వస్తుంది, ఇంకా కొద్ది గంటలో నేను ఒక భయంకరమైన బరువు మొయ్యాలి, నా మీద ఒక శిక్ష వేస్తారని తెలియగలనంట మన ప్రాణము స్ట్రెస్ గురైంది, ఒత్తిడి గురైంది. ఇలాంటి పరిస్థితి యేసయ్యకి వచ్చింది. యేసయ్యకి తెలిసిపోయింది, నేను ఇంకొక గంటలో పట్టబడతా. వాళ్ళు నన్ను పెట్టే ప్రతి హింస కన్నులారా చూస్తున్నాడు, అది అనుభవించాలి. ఆ ట్రస్కి తట్టుకోలేక, ఆ ఒత్తిడికి తట్టుకోలేక తండ్రిని వేడుకుంటున్నాడు, నాకు ఓర్పుని, నాకు సహనాన్ని. వాళ్ళు పొడిచే పోట్లు, వాళ్ళు ఏ చిత్రహింసలు పెడతారో దానంతటి నాకు సహనాన్ని అని చెప్పి ఆయన ప్రార్థనలో తస్సుకులేకపోతే ఆ రక్తము చెమట కారుతూ ఉంది. అక్కడి నుంచి ప్రారంభమైంది ఆయనకి. అక్కడ పట్టుకున్నారు. పట్టుకొనిగా చేతులు రెండు కట్టేసి రాజుల దగ్గరకు తిప్పారు. వాళ్ళు ఏమన్నారంటే మీరేం చేసుకుంటారో చేసుకుని పోండి. ఇక అతనికి శిక్ష వేయడం ప్రారంభించారు. నెంబర్ 1, అతను శిక్షించిన విధానాన్ని మొట్టమొదట వాడినటువంటి వస్తువు ఏంటంటే కొరడ. బైబిల్లో అతన్ని చంపడానికి వాడినటువంటి వస్తువుల్లో మొట్టమొదటిది ఏంటిది? కొరడ. ఇంగ్లీష్లో దీన్ని ఫ్లాగం అంటారు. ఫ్లాగం. ఇది మామూలు కొరడ కాదు. మన బజార్లో బీర్ సాయిబులు కొట్టుకుంటారే ఆ కొరడ లాంటిది కాదు. ఏదో చిన్న చిన్న త్రాళ్ళతో చేసే కొరడలు కాదు. ఈ కొరడ ఫ్లాగం. దీని గురించి నేను మీకు 2 విషయాలు తెలియపరుస్తాను. అదొక 3 పొడుగు ఒక కట్టె ఉంటారు. దానికి 6 తోలు బెల్టులు ఉంటాయి. 6 రకాలైన తోలు బెల్టులు ఉంటాయి. ఆ ఒక్క తోలు బెల్ట్ చివర 54 కొక్కెలు ఉంటాయి. ముళ్ళులాగా, మనం చేపలు పట్టేటప్పుడు వాడే గాలములాగా చాలా షార్ప్ అయినవి. ఒక్కొక్క తోలు బెల్ట్కు 6 తోలు బెల్ట్లు ఉంటాయి. ఒక్కొక్క తోలుకు 54 కొక్కెలు ఉన్నాయి. 654 ఎంత? 654 చెప్పండి. 654 324. ఒక్కసారి ఈపు మీద కొడితే, ఒక్కసారి కనుక ఇట్లా వేసి ఇలా లాగితే 324 సార్లు పడినట్లు పడతాయి. వాళ్ళు వాడిన కొరడ అలాంటిది. పిలాతు చెప్పాడు, ఒక్కసారి 1 తక్కువ 39 దెబ్బలు కొట్టి వదిలేయండి అన్నాడు. కానీ వీళ్ళు వదలకుండా ఈయన మరణించాలని చెప్పి వాళ్ళు ఆ కొరడంతో లెక్కలేని సార్లుగా కొట్టారు. మీరు ఆ సినిమాలో చూడండి.
అతను అడ్డుపడతాడు. గవర్నమెంట్ రూల్స్ అధిగమించొద్దు, ఆ శాపం మనం కొడుతుందన్నారు. అప్పటికైనా త్రోసేస్తారు. ఆ మూర్ఖులైన వారు, నువ్వు చెప్పేదేంటి, మేము సంపదలంచాం, 40 దెబ్బలు ఒక్కసారిగా ఎన్ని మార్లైనా కొడతామని చెప్పేసి ఇంచుమించుగా 8-9 సార్లు 40 దెబ్బలు కొట్టారు. అది ఒకసారి ఇలా లాగినప్పుడు మనం భూమిని దున్నితే సాళ్ళు ఎలా పడతాయో అలా పడాలి. ఈయన ఈ విధమైన మరణం పొందుతాడని యెషయాలో రాయబడింది. మన కొరకు ఒక ప్రాణప్రియుడు వస్తాడు. ఆయన వీపు ఎలా దున్నపడుతుంది, నాగల సాల వలె దున్నపడుతుందని యెషయా ప్రవక్త తన లేఖనంలో రాశాడు. అదేవిధంగా తన వీపంతా కూడా ఒక్కసారి నా కొడితే దానికి కలిగిన గాయాల దెబ్బ 300 సార్లు పడతాయి. ఈ పంత కొట్టి 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 ఈ సైడ్ అంతా కొట్టారు, చుట్టూ కొట్టారు. ఎందుకు కొట్టారు తెలుసా? తన శరీరం అంతా చీల్చబడాలి. చీల్చబడితే రక్తం బయటకు వస్తుంది, త్వరగా చచ్చిపోతాడు. అందుకు కొడుతున్నారు వాడు. రక్తమే ప్రాణం. ప్రాణం బయటికి రావాలంటే శరీరం చీల్చాలి. ఎంత చీల్చబడితే అంత రక్తం త్వరగా బయటకు వస్తుంది. రక్తం బయటకు వస్తే ప్రాణం త్వరగా పోతుంది. అందుకనే వాళ్ళు త్వరగా ముగించాలి ఈయన మరణం. కొట్టారు కొట్టారు కొట్టారు. ఇదే మొట్టమొదట వాడినటువంటి ఆయుధం. 53 కొక్కారు, 324 గాలాలతో అతన్ని కొట్టినప్పుడు అతడు సినిమాలో చూపించింది కొంచెమేనంట. ఆ డైరెక్టర్ ఇంటర్వ్యూ చేశాడు, నేను అంతగా చూపించలేకపోయాను, కానీ యూదులు భయంకరంగా కొట్టారండి, నాకు వల్లగాల ఇంతవరకు చూపించారన్నాడు. ఆయన చూపించిందే గుండెలు బద్దలైపోతాయి. మీరు ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూడండి ఎప్పుడైనా. ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో యేసు ప్రభు యొక్క ఈపుని ఎలాగ దున్నారు. డైరెక్టర్ చెప్పాడు, నేను కొంచెమే చూపించగలిగాను. ఆయన ఎలా పడ్డాడో మనకు తెలియదు. వందలాదిగా కొట్టారు ఆయన. చరిత్ర చదివాడు ఆ డైరెక్టర్. ఆ సినిమాలో జరిగిన ఒక సంభవాన్ని మీకు తెలియపరుస్తా. హీరోకి వెనక కొట్టాలి. సినిమాలో హీరోకి అలా కొట్టాలి. దానికి ఒక ప్యాడ్ తగిలించారు, వెనక వీపంతా కూడా అట్ట ప్యాడ్ తగిలించారు. దాని మీద కొట్టండి అని చెప్పి యాక్షన్ చేస్తా ఉన్నప్పుడు ఆ కొట్టేవాడు గాలము ఆ హీరోకి ఫ్యాట్ మీద పడకుండా ప్రక్కన ఒక చిన్న ఒక గాలము ఇక్కడ దిగి తనకి ఇట్లా లాగినప్పుడు అరిసి ఆయన ఎలికలకు పడ్డాడట. ఆ ముళ్ళు అంత షార్ప్ అయింది. అతను హాస్పిటల్కి చేర్చారు. ఒక 3-4 రోజులు అది కొక్కెమ దిగి జ్వరం వచ్చి అతడు వ్యాధిగ్రస్తుడయ్యాడు. అప్పుడు తలంచాడంట ఆయన, ఏమని, నాకు ఒక్క ముళ్ళు కూర్చుకొని చిమితే నా ఎముకలో ఎముకింత నొప్పి పుడుతుంది, 100 ముళ్ళులు ఆయన ఎలా సహించాడని చెప్పి అతడు ఏడ్చి దేవుడిని నమ్ముకున్నాడు. అవునా, నా కోసం ఇంతగా ఆయన ప్రాణం పెట్టాడని తెలిసి అతడు దేవుడిని నమ్ముకున్నట్లుగా చరిత్ర రాశారు. ఆ హీరో ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాడు. మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఆ గాలంతో కొట్టారు. ఇది మొదటి కారణం. రెండవది, అతని బట్టలు తీశారు. ఎలా కొట్టారో చెప్తా వినండి. ఒక 3 అడుగుల కమ్మెను భూమిలో పాతిపెట్టి 3 అడుగుల కమ్మెను భూమిలో పాతిపెట్టి యేసు ప్రభు 2 చేతులు కట్టేసి గుడ్డల మొత్తం ఊడదీసి ఆ కమ్మెకు కాళ్ళ సొమ్మున చేతులు పెట్టి, మీరు చూసే ఉంటారు ఆ యాంగిల్ని, ఎవరైనా చూస్తే చూడండి. యేసు ప్రభు బట్టల మొత్తం ఊడదీస్తారు, ఆ గుడ్డలు ఉన్న గోచిని కడతారు, చేతులు కట్టేస్తారు, కాళ్ళు కూడా కట్టేసి ఈ చేతులు కాళ్ళు ఈ యొక్క దిమ్మకు కనిపిస్తారు, కదలకూడదని. మేము కొట్టేటప్పుడు కదలకూడదు. ఆ దిమ్మను గట్టిగా పట్టుకుంటాడు, ఈపు మాత్రమే చూపిస్తాడు, ఈపు మాత్రమే కనబడదు. ఇలాగ చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడతారు. ఇదే మొదటి శిక్ష.
ఆయన మరణించేటప్పుడు వాళ్ళు ఎట్లా మరణాన్ని ప్రారంభించారంటే భయభ్రాంతులు గురి చేశారు, అవమానపరిచారు. నువ్వు దేవుడు అంట కదా, సృష్టికర్తను అవమానపరిచారు, చిత్రహింసలు పెట్టారు. ఇక అతన్ని కొరడాలతో కొట్టారు, కట్టేశారు, ముందా బట్టలు కూడా తీశారు, ఒక అవమానకరమైన బట్ట తొడిగించారు. అది కుష్ఠరోగులు వేసుకునే బట్టలని సగమే ఉంటుంది చూడండి. ఏసయ్య అంగి పైనుండి కిందకు ఉంటుంది. మీరు ఆ సినిమాలో చూస్తున్నా కానీ ఆ వాక్యం చదివితే అక్కడికి ఒక అంగి తొడిగించారు. అదొక దాసులు అంటే తక్కువైన జాతి వారు వేసేవాడు. నువ్వు రాజు అన్నావు కదా, మరి ఇదిగో నీకు ధరిస్తున్నావు అని అవమానపరుస్తున్నా. తరువాత రెండవదిగా ముళ్ళ కిరీటం. ముళ్ళ కిరీటం అతనికి పెట్టారని రాయబడింది. బాగా వినండి, ఆ ముళ్ళ చెట్టు పేరు జిజిఫస్ అని ఉంది. ఇవన్నీ మనకు అవసరం లేదు, మీరు కొడితే వస్తాయి. దాని పేరు ఏంటో అడిగి చెప్తారు, చరిత్ర అన్ని చెప్పింది. జిజిఫస్ అనేటువంటి ఒక చెట్టు నుండి ఒక చెట్టు కొమ్మలు తీసుకొని దాని కిరీటంలాగా అల్లారు. 103 ముళ్ళు ఉన్నాయి దాంట్లో. వాళ్ళు అల్లుతున్నప్పుడు, కిరీటంలాగా అల్లుతున్నప్పుడు దానికి 103 ముళ్ళు ఉన్నాయి మొత్తం. దాని చివర ప్రత్యేకత ఏంటంటే మన ముళ్ళలాగా ఉండవు. దాని చివర తేలుకు విషం ఉన్నట్లుగా ఆ ముళ్ళుల చివర భయంకరమైన ఒక విషపూరితమైన ఉంటుంది. అది కనుక గుచ్చితే 3-4 తేలుల విషం పుట్టినంత నొప్పి పుడతారు ఒక్క ముళ్ళు గుచ్చితే. ఆ ముళ్ళు 103 ముళ్ళు ఉన్నాయి ఆ కిరీటం మొత్తం మీద. దాని పొడవు 4 అంగుళాలు. 4 అంటే ఎంత? ఇది 3 అంగుళాలు, 4 అంగుళాల పొడవు, 103 ముళ్ళు. దాన్ని తయారు చేసి యేసు ప్రభు తల మీద పెట్టారు. ఆ తల మీద పెట్టినప్పుడు దిగటం లేదు. ఇద్దరు సైనికులు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఒక బలమైన కర్రను తీసుకొని ఆ కిరీటం మీద పెట్టి అటొకడు ఇటొకడు నిలబడి దాన్ని గట్టిగా ఇలా దించారు. దించినప్పుడు ఆ తలలోకి 53 ముళ్ళు దిగేయని రాస్తుంది. మొత్తం 103 చరిత్ర చెప్తుంది. 53 ముళ్ళు ఆయన బ్రెయిన్ లోకి, నరాల్లోకి మొత్తం దిగేయని రాస్తుంది. అక్కడ ఆయన చిత్రహింసలు పెట్టారు, ఆయనని హింసించారు, కొరడ, తర్వాత ముళ్ళతో గుచ్చారు. తరువాత ఆయనను మరొక స్థలానికి తీసుకెళ్ళాలి. బట్టలు కూడా తీశారు, ఆ వేసిన బట్ట కూడా తీసేశారు. ఆయన ఒంటి మీద బట్టలు ఆయన ఒక చోటకి తీసుకెళ్ళాలి. చూడండి, ఆయన మీద సిలువ మొయ్యల, మొదట సిలువ మొయ్యల. మీరు బాగా చరిత్ర చదివితే ఆయన మీద బరువైన ఒక కట్టె మోస్తున్నట్లుంటాడు. అది ఆ కట్టె బరువు 80 కేజీల పైన ఉంటాడంట. ఆ కట్టెను అతను భుజాల మీద పెట్టి చేతులు కట్టేస్తారు ఇలా. ఎందుకో తెలుసా? ఇప్పుడు శరీరంలో నుండి రక్తం కారుతూ ఉంది, త్వరగా కారాలి. నెత్తిలో ముళ్ళ కిరీటం పొడిచారు, ఇది ఇంకా చావల. ఇతన్ని అప్పుడే సిలువ మోపించకండి, సిలువలో అడ్డకట్టెను అతని మీద మోపారని రాసు. అడ్డకట్టె బరువు 80 కేజీలు. ఆ అడ్డకట్టెను తన భుజాల మీద పెట్టి ఇలాగ చేతులు కట్టేశాడు. కొంత దూరము దాన్ని మోసుకుంటూ నడిచాడు. అది సిలువ కాదు. ఎందుకు తెలుసా? ఇతడు మోస్తున్నప్పుడు ఇలాగే నడవాలి, ఆధారం ఉండకూడదు. తూలి పడితే మళ్ళీ లేపుతారు. అడ్డకట్టె మోపారు. ఆ అడ్డకట్టె బరువు 80 కేజీలు. యేసు ప్రభు పట్టబడే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. నీళ్లు లేవు, తిండి లేదు. ఆ అడ్డకట్టె బరువు 50 కేజీలు. తల మీద విషపూరితమైన 50 ముళ్ళు. ఒంటి నిండా దున్నబడినట్లుగా గాయాలు, ఒంటి మీద బట్టలు లేవు. అతడు
కట్టెను మోసుకొని మరొక స్థలం మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు సిలువ మీద మోపారు. ఈ సిలువ మొత్తం బరువు అడ్డకర్ర 80, స్ట్రైట్ కర్ర 120, 120 ఎంత? ఇంచుమించుగా 200 కేజీలు. అతడు తూలుతున్నాడు, ఫాస్టింగ్ ఉన్నాడు. ఎన్ని రోజులు? ఒక్క పూట కాదు, అన్నం లేకుండా ఉంది. 40 రాత్రి పగలు అన్నం లేదు, నీళ్లు తాగటలేదు. తాను తండ్రి చిత్తం చేయడానికి వచ్చి నీళ్లు లేక, తిండి లేక, ఆ తర్వాత ఒళ్ళంతా కూడా నాగడ సాలవలే దున్నబడి, తల మీద కిరీటం పెట్టబడి, భుజాల మీద బరువు మోపడింది. ఇప్పుడు ఆయన సిలువను లాగిస్తున్నారు. సిలువ బరువు 200 కేజీల పైన ఉందంటున్నారు. 200 కేజీలు అంటే ఊహించండి. ఒకసారి మీరు ధ్యానించుకోరండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 200 కేజీల బరువు భుజాల మీద పెట్టి లాగమంటున్నారు. ఒక పశువు మీద కాడి మోపి, ఒక బరువైనటువంటి కాడిని మోపి లాగమని కొడుతున్నారు. యేసు ప్రభు కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకేమో 80 కేజీల అట్టకర్రను మోసాడు, ఇప్పుడేమో 200 కేజీల బరువుని సిలువను మోసి ఆపకూడదు. కళ్ళు తిరుగుతున్నాయి. సృష్టికర్త కళ్ళు తిరుగుతున్నాడు. నిన్ను నన్ను సృష్టించి సర్వ సృష్టిని సృష్టించిన ఆయనకు కళ్ళు తిరుగుతున్నాడు. అప్పుడే సీమోను అతను వచ్చాడు. ప్రక్కనే రోషం వచ్చి నేను మోస్తున్నాయి అంటే అతను కొద్దిసేపు లాగేతలకి అతనికి బరువు అయిపోయింది. కొంచెం దూరం మోసిన తనకి బరువు అయిపోయింది. యేసయ్య దాన్ని గమనించి, నా సిలువ నేనే మోసుకుంటా, నా తండ్రి నాకు చెప్పాడు, నా పిల్లల నిమిత్తమై, నా పిల్లల రక్షణ నిమిత్తమై నీవు పోయి సిలువ మోయాలి, నేనే మోసుకుంటానని దానిని మోసుకుంటూ మోసుకుంటూ ఇంచుమించుగా 6-7 కిలోమీటర్లు లాగాడు. అంటే పట్టణం మధ్యలో నుండి గొలగతా కొండకు దూరం ఎంత? ఆ ఎత్తైన కొండ మీదకి మోసుకుంటూ 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 వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కొడుతూనే ఉన్నారు. పశువులకు వచ్చినట్టుగా లాగు లాగు అని కొడతానే ఉన్నారు. ఈ విధంగా మోసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అతను సమస్యలు పడిపోయాడు. ఇందులోకి ఒక సైనికుడు మేకులు తీసుకొచ్చాడు. ఈ మేకులు 2 చేతులకి 6 అంగుళాల పైన ఉన్నాయి. కాళ్ళు కొట్టింది 8 అంగుళాలు. సార్ తలంచండి, నేనేదో చెప్తున్నాను, మీరేదో గ్రహిస్తున్నారు. ఒకసారి తలంచండి. యేసయ్యకి ప్రారంభమైంది, గురువారం రాత్రి ప్రారంభమైంది. పట్టుకొని చేతులు కట్టేశారు. గుదియలతో రావటం మొక్కలు కొట్టారు. మొక్కలంతా కమిలిపోయింది, సూపు మందగిస్తుంది. ఆ తర్వాత మొయ్యరాని బరువులు, ఒంటి నిండా చేర్చబడిన గాయాలు, రక్తం కారుతుంది. నేను చెప్పిన దానికంటే అధికంగా ఉందంటున్నాను. రోమీలు యేసు ప్రభు చిత్రహింసను దాచిపెట్టారంట. దొరికింది కొంచెమే. ఆ విధంగా చిత్రహింసలు పెట్టారు. చివరికి చేతుల్లో 2 మేకులు, కాళ్ళలో మేకులు కొట్టారు. అతడు ఆ చెయ్యటానికి కొంచెం నొప్పి పుట్టి ఇవ్వలేకపోతే మూర్ఖులు ఏం చేశారంటే తన డొక్కలో కాలు పెట్టి చెయ్యి సరిగి పెట్టని తన డొక్కలో కాలు పెట్టి వాగుతారు. నొప్పిని తట్టుకోలేక ఆ చెయ్యి లేకపోతుంటే యేసయ్య, ఆ మూర్ఖులు ఏం చేస్తారంటే బలం తన డొక్కలో కాలేసి చెయ్యి సరిగి పెట్టని వాగుతారు. ఆ తర్వాత అతన్ని సిలువలో నిలబెట్టారు. అతడు ఇంకా మరణించలా. రక్తం కారుతా ఉంది, కొల ఊపిరితో ఉన్నాడు. ఒక సందర్భంలో ఏమన్నాడంటే, తట్టుకోలేక దాహం వేస్తుంది అన్నాడు. కొంచెం మంచిగా అవుతుంది అన్నాడు. శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు. 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు. నీళ్లు తీసుకోవట్లేదు, అన్నం తింటలేదు, పట్టబట్టాడు. అక్కడేమో కొరడా దెబ్బలు తిన్నాడు. 100 కొలది కొరడా దెబ్బలు తిన్నాడు. ఒళ్ళంతా పగిలిపోయింది. తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళలో ఒళ్ళంతా రక్త సిద్ధమైపోయింది. నీరు తగ్గిపోయింది శరీరం.
ఆయన అంగల దప్పిక కొని ఒక మాట అన్నాడు, నాకు దప్పిక అవుతుంది అన్నాడు. ఆయన ప్రేమ కలిగిన మాట అది. నాకెవరైనా దప్పిక అవుతుంది ఇస్తారా? అప్పుడే ఒక్కసారి నోరు తెరిచాడు ఆయన. తను భరించలేక, తను తట్టుకోలేక ఒళ్ళంత రక్తం కారిపోయింది, నీళ్లు కారిపోయి అతడు అంగలే కాస్త దప్పిక కలిగితే వాళ్ళు ఏమిచ్చారు అంటే ఆ చేదు చిరక నోటికి అందించారు. అది భయంకరమైన చేదు. ప్రపంచంలో అలాంటి చేదు మరొకటి ఉండదు. అది మూసిని ఫనంత చేదు సామెతల గ్రంథంలో ఉంది. తనకు పెట్టిన చేదు ప్రపంచంలో ఏ విషయం సాటి రాదు. అలాంటి దాన్ని నోటికి కనిపిస్తే ఉన్న ప్రాణం కాస్త కళ్ళు తిరుగుతున్నాయి. అయితే యేసుకు ఒక మాట చెప్పాలి. ఏమని చెప్పాలంటే, తండ్రి నువ్వు నన్ను ఎందుకు పంపించావో, ఇదిగో నువ్వు వెళ్ళి నా పిల్లల కోసం మరణించు, వాళ్ళందరూ నిత్య రాజ్యానికి రావాలని పంపించావు, నేను ఆ విషయం పూర్తి చేశానని చివరికి ఒక మాట చెప్పాలి. ఆ మాట రావట్లా, తడబడుతున్నాడు. సిలువలో లాస్ట్ మాట ఏంటిది? తండ్రి నా ఆత్మను నా పని ముగించాను, నువ్వు చెప్పినట్లుగా చేశావు. ఒక్క మాట మాట్లాడాల, నోరు తెరవలా. నేను ఎప్పుడూ ఎదురాడలేదు. చూసావు కదయ్యా, నా పుట్టుక నుండి నాకు తెలుసు. నేను పుట్టినప్పుడు నాకు మరణం, ఎదుగుతుండగా ఒక శాపం, నన్ను చిత్ర హింసలు పెడుతున్నారు. నాకు 33 సంవత్సరాలు ఈ లోకం నాకు చేసిన దానికి నేను ఒక్కరోజు కూడా నోరెత్తలేదయ్యా. ఇప్పుడు కూడా ఎత్తలా. వాళ్ళు దాహం అడిగితే విషయం పెట్టారు, అయినా సరే నోరు మెదపలేదని చివరికి ఏమన్నాడంటే, ఆ మాట అనడానికి దాహం అడిగాడు. ఆ ఒక్క మాట అనడానికి రాక దాహం అడిగితే వాళ్ళు ఏమి ఇచ్చారంటే చేదు చిలకనిచ్చారు. ఆయన కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరిగితే మీకు ఒక సంభవం చెప్తా వినండి. బైబిల్లో తడబడ్డాడని రాస్తుంది. బైబిల్లో ఆ సిలువలో తడబడ్డాడంట. సిలువలో తడబడ్డాడు. ఎందుకు తడబడ్డాడో చూడండి. ఆయన రక్తం అంతా కారిపోతుంది. గుండె పంపింగ్ చేయాలి. గుండె పంపింగ్ చేయాలంటే రక్తం ఉంటే ప్రెజర్ చేస్తారు. ఇప్పుడు గుండెల్లో రక్తం లేదు, ఒంటిలో రక్తం లేదు. ఇప్పుడు దాని వేగం ఏమైందంటే 80 సార్లు కొట్టేది అది 2 మారింది. గుండె వేగమైంది. వేగంగా నిమిషానికి ఇంచుమించుగా 200 సార్లు కొట్టుకుంటుంది. గుండె పనిచేయట్లా, రక్తనాళాలు పగిలిపోయాయి. నీళ్ళు అడిగితే చేతులు పెట్టారు. చివరికి ఒక మాట అనాలి, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పు చెప్పాను, నీకు ఇష్టమని ఒక మాట అనాలి. అది రాకమునిపే ఇంకొకటి వచ్చి డొక్కలో పొడిచాడు. ఇంకా చావలేదంటే మేము వెళ్ళాలి త్వరగా మా ఇంటికి, నువ్వు చస్తే మేము ఇంటికి వెళ్తాం అని చెప్పి ఒక మూర్ఖుడు పొడవాటి శూలం తీసుకొని డొక్కలో పొడిచాడు. అది ఇంకొంచెం పైకి వెళ్తుంది. అది ఇక్కడ పొడిస్తే అది గట్టిగా మొక్కటం వల్ల ఈ గుండెల్లోకి ఆ హార్ట్లో గుచ్చుకొని గుండె పగిలిపోయింది. ఈలోగా తనను కూడా ఏమంటున్నాడు తెలుసా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదయ్యా, దయతో క్షమించు, వీళ్ళ మీద నీ కోపం ఉంచుకోకు, వీళ్ళు ఏం చేస్తున్నారో కోపడబాకు, మన ఇద్దరికి మాత్రమే తెలుసు, తండ్రి నీకు కుమారుడైన నాకు ఈ పిల్లల విషయమై మనిద్దరికీ తెలుసు, కోపం వచ్చి వాళ్ళని చంపవా దయచేసి అని ఆ పొడిచిన వాడిని కూడా వీడిని క్షమించమని అన్నాడు. తర్వాత తట్టుకోలేక కళ్ళు ముగిస్తూ, తండ్రి ఇదిగో నా యాగాన్ని, నేను వచ్చిన పనిని ముగించాను, ఇక మీదట నా ప్రజలందరినీ నువ్వు రక్షించాలి. ఆమేన్. ఈ విధంగా ఆయన మరణించాడు. ఇంతవరకు నేను మీకు మరణాన్ని గురించి చెప్పాను. అసలు ఈ మరణం ఎందుకు? యేసు మరణానికి నీకు నాకు సంబంధం ఏంటి? ఇప్పటి వరకు ఆయన పొడవబడ్డాడు, గుచ్చబడ్డాడు అని ఏదో బొమ్మలాట్లినట్టు వింటున్నారు. ప్రతిసారి ప్రతి గుడ్ ఫ్రైడే పండగలు చేస్తారు, ప్రతిదానికి చర్చికి వెళ్తారు. ఆయన పడిన శ్రమను గంటల
మర్చిపోతున్నారు. మీరు ఇంటికి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారు. మందిరాలకు దేనికి వస్తున్నామో నీకు తెలియట్లా. అసలు యేసుని ఎందుకు నమ్ముకుంటున్నారో మీకు తెలియట్లా. ఆయన మన కోసం మరణించిందో ఎందుకో నీకు ఒక్క మాటలో చెప్తా వినండి. దేవుడు బిడ్డలారా, యేసయ్య భూమి ఆకాశాలు అనేటువంటి భూమిని సృజించి అందులో మానవుడైన తన కుమారులను ఆదామును సృజించి దీన్ని చక్కగా చేశాడు. ఈ సృష్టిలోకి దుష్టుడనే వాడు వచ్చాడు. ఇతని పేరు లూసిఫర్. లూసిఫర్ వచ్చి దేవుడి పిల్లలను పాడు చేశాడు, సృష్టిని పాడు చేశాడు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న వాడే. అయితే వాడు మనందరినీ మోసం చేసి వాడి కుప్పెట్లో పెట్టుకున్నాడు, మాయతో పెట్టుకున్నాడు. చూడండి, మిమ్మల్ని వాడి చేతిలో పెట్టుకున్నాడు, వాడు ఆకర్షించుకున్నాడు. యేసయ్య చెప్పాడు, మీరు నా పిల్లలు కదా, వాడి పక్షం వెళ్ళారేంటి? వాడికి నేను నిత్య నరకాన్ని సిద్ధపరిచాను. వాడు చేసిన పనికి, వాడు చేసిన దుర్మార్గానికి, నా పిల్లలకి, నా సృష్టికి చేసిన దుర్మార్గానికి వాడికి నిత్య నరకాన్ని నేను సిద్ధపరిచాను. అది ఆరదు, అగ్ని ఆరదు, అది అన్నిటికీ చావదు. వాడు అరిచి 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 చావాలి. మీరెందుకు వాడి పక్షానికి పోయారు అంటే వాళ్ళు అన్నారు, వాడు ఆకర్షించుకున్నాడయ్యా బొమ్మ కోసం, బట్టల కోసం, తిండి కోసం ఈ ఆశ చూపించి వాడు ఆకర్షించుకున్నాడయ్యా. అయితే యేసయ్య చెప్పాడు, ఎంతమంది నన్ను నమ్ముతారు? నేను మీకోసం ప్రాణం పెడతా, ప్రేమ చూపిస్తా, ప్రేమను పంచుతా. ఎవరైతే నన్ను నిజంగా తండ్రి అని నేను మీకోసం బలవుతా, ఎవరైతే నా వైపు తిరుగుతారో వాళ్ళందరినీ నిత్య రాజ్యానికి తీసుకెళ్తానని చెప్పి ఒక నిబంధన చేశాడు. ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత మనందరము ఆయనను ప్రేమించడం కాక, ఆయన ప్రేమ లేకపోతే నరకానికి వెళ్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే నరకానికి వెళ్తాం. బైబిల్ రాస్తుంది, నరకము తప్పదు, నిత్య నరకాగ్ని, నిత్యము పురుగు ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావు. అలాంటి ఒక భయంకరమైనటువంటి నరకాన్ని తప్పించడానికి దేవుడిని నేను ప్రేమిస్తున్నాను. నా బిడ్డ, నీ కోసం నేను చూడు ఎంత శ్రమ పడ్డానో, నా వైపు తిరుగు 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 అని ఆయన చేతులు దాచి మా సిలువలో మరణించిన రోజు ఆయన ఏ పాపం చేయగా, ఆయన ఏ తప్పు చేయలేదు. సాతాను కబంధ హస్తాల నుండి యేసు వైపు తిరగాలని ఆయన ప్రేమ చూపించి, నీ కోసమే నేను పడడానికి శిక్ష పడుతున్నా, నీ కోసమే ఈ ముళ్ళు, నీ కోసమే ఈ చేదు, నేను ఎలాగో లెగుస్తా. నీవు నీ పిల్లలు నా వైపుకి వస్తే నిత్య రాజ్యానికి వస్తావు. నా వైపు కాదని నువ్వు ఎంత బ్రతికినా అదిగో వాడి కోసం స్థిరపరిచిన నిత్య నరకానికి వెళ్తా. ప్రథమవుతుందా? యేసయ్య ఎందుకు బలయ్యాడంటే, ఎవడు నా యందు విశ్వాసం ఉంచి నన్ను ప్రేమించిన వాడు రక్షించబడతాడు. ఆ తదుపరి నా ఆజ్ఞ చొప్పున నడుచువాడు నాకు ఇష్టమైన కుమారుడు. ఆయన చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచాలి, నన్ను ప్రేమించాలి, నా కొరకు శ్రమపడాలి. ఈ 3 కార్యాలు మీరు ప్రారంభించాలి. నెంబర్ 1, యేసు ప్రేమ ద్వారా, యేసు నందు విశ్వాసము ద్వారా తప్ప పరలోకానికి ఎవడు చాలలేదు. ఎందుకంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు, ప్రేమను కనపరిచాడు. ఈయన ద్వారా తప్ప నీ పిల్లలు కానీ, నీ కుమారులు కానీ ప్రపంచంలో ఎవడు పరలోకానికి వెళ్ళలేడు. అందుకని యేసయ్య చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన మీరు కొంచెం నా మీద ప్రేమను పెంచాలి. ప్రేమ అనగా ఆజ్ఞను గైకొనండి. 3వది, కొంచెం శ్రమ పడండి. నేను పడ్డాను కదా, మీరు కూడా నా చిత్తం కోసం, నా రాజ్యం కోసం, నా నీతి కోసం, నా ఉద్దేశాల కోసం మీరు కొంచెమన్నా శ్రమ పడాలి. నేను ఎంత పడ్డా, మీరు పరలోకం రావడానికి కొద్దిగా శ్రమ పడాలి. 4వదిగా, పరిశుద్ధంగా జీవించండి, ఇష్టం వచ్చినట్లుగా జీవించండి. మీరు ఎలా పడితే, నా శరీరం, నా ప్రాణం, నా ఆత్మ అంటున్నారు. శిలువలో మిమ్మల్ని కొనుక్కున్నారు. మీరు మీ సొత్తు కాదు. మీరు ఇప్పుడు
నా రక్తం చేత కొనుక్కున్న బిడ్డలు. మనందరం ఎవరిని మన ఇష్టానుసారంగా బ్రతకడానికి వచ్చిన కాదు. మనం యేసయ్య రక్తం చేత కడగబడి ఆయన ప్రశస్తమైన పరలోకానికి సిద్ధపడుతున్న పిల్లలు. అలాగైతే మనలో 4 గుణాలు కనపడాలి. నెంబర్ 1, ఆయన యొక్క విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంచడమే కాదు, ప్రేమను పెంచాలి. ప్రేమ పెంచకపోతే లోక ప్రేమలు పెరుగుతాయి, శరీర ప్రేమలు పెరుగుతాయి, చెడ్డ ప్రేమలు పెరుగుతాయి. ఆ ప్రేమలు ఈ వంచలు ఆ వంచలు పెరిగి యేసు నుండి దూరం చేస్తాయి. అందుకనే నాకంటే ఎక్కువగా ప్రేమించకండి. నాలాగా ప్రేమించాడు ఎవరు లేడు. ఒకరు నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు నిత్య జీవాన్ని ఇవ్వదు. అందుకని నీ ప్రేమ నా మీద ఉండాలని చెప్తున్నాను. నేను ముగిస్తున్నాను. నీ ప్రేమ ఎవరి మీద? లోకం మీద, డబ్బు మీద, మోహాల మీద, ఏడ్చల మీద, కోరికల మీద, వీటి మీద, లేకపోతే సాతానుకును వాడి అనుచరులకు సిద్ధపరిచిన నరకానికి వెళ్తాం. యేసయ్య త్వరలో రాబోతున్నాడు. ఆయన అన్ని చేసి ముగించాడు. చివరిగా ఉంది నీకు మనకి సాతానుకు తీర్పు తీర్చడమే. ఇక జరగబోయేది అదే. సాతానుకు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. సాతానుడు వాడు అనుచరులకు తీర్పు తీరుస్తున్నాడు. వాడి పక్షంగా ఉండకూడదు. వాడి పక్షం లోకం, వాడి పక్షం శరీరేచ్ఛలు, వాడి పక్షం తినము త్రాగము, ఇదే పని వాడిది. నువ్వు మారాలి. యేసయ్య పక్షంగా మనందరం వచ్చుదువు గాక. నేను ముగిస్తున్నా. నువ్వు యేసయ్య పక్షంగా రావాలి. లేకపోతే నీ యొక్క స్థితి నరకమో పరలోకమో నీ జ్ఞానానికి విడిచిపెడుతున్నా. ఆయన ఒక అగ్నిగుండాన్ని సిద్ధపరిచాడు. బహు రౌద్రుడై ఉన్నాడు. అతడిని పొడిచిన పిల్లలు, అతడు చేదు తాగించిన పిల్లలు, అతనికి చిత్రహింస పెట్టిన పిల్లల కోసం సాతాను వాడి కోసం సిద్ధపరిచాడు. నువ్వు వెళ్ళకూడదని, నువ్వు వెళ్ళకూడదని ఆయన ప్రేమ ఇప్పటికీ చేతులు చాపించలేదు. మనమేమో దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ఇంకా ఏడిపిస్తున్నాం. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని ప్రేమించకుండా మందిరాలకు ఎందుకు వస్తున్నారని అంటూ ఉంటారు సేవకులమో. ఇప్పుడు అర్థమైంది నీకు. యేసయ్యను ప్రేమించు. మందిరానికి యేసయ్య కోసం రా. నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు సావదు. దేవుడు సిద్ధపరిచని చెప్తున్నాడు. పేతురు పత్రికలో ఉంది. వారికి వాడి అనుచరులకు నేను ఒక నరకాన్ని సిద్ధపరిచాను. దాని నుండి నా పిల్లలందరూ తప్పుకోవాలి. ఎవడు ఏ ఆత్మ నశించిపోకూడదు, ఏ కులం నశించిపోకూడదు. అందరూ నా పిల్లలు. వాడి నుండి ప్రత్యేకపడి నిత్య జీవానికి రావాలని యేసయ్య చేతులు దాస్తూ ఉన్నాడు. ప్రేమిస్తున్నాడు, పిలుస్తున్నాడు మందిరానికి రా. నా ఆత్మ గైకొను, ఆదివారం మందిరానికి రా. ఇంతగా తప్ప నీ నుండి ఏం అడగడా? యేసయ్య కోరుతుంది ఒకటే, నువ్వు నిత్య రాజ్యానికి రావాలి. దేవుడు తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆమె ఇంకా కొద్ది రోజులు ఆయన తీర్పు ప్రారంభమవుతుంది. అన్నిటిని సిద్ధపరిచాడు. సాతానుడికి ఒక అగ్ని కొలిమిని సిద్ధపరిచారని చెప్పి పేతురు పత్రికలో ఉంది. వారికి మన అనుచరులకు ఒక నరకాన్ని సిద్ధపరిచారు. దాన్ని చూస్తే మనం తట్టుకోలేము. ఇప్పుడు శ్రమలు చిన్నవే. ఇప్పుడు నీకు కలిగే శ్రమలు దేవుడి కృప మోస్తాది. నువ్వు చింతించమా. ప్రభు నానుకో. సర్వ ప్రపంచాన్ని మోసిన వాడు నిన్ను నీ పిల్లలు మోస్తాడు. దిగులు పడవా, నిన్ను మోస్తాడు. అయితే ఒక్కటే కోరిక, యేసయ్య రాజ్యంలో కనబడాలి. ఆమె యేసయ్య రాజ్యంలో నేను కనబడాలి. నా పిల్లలు కనబడాలి. లేకపోతే నీ పిల్లలు అగ్నిలో ఒక్కసారి ఇమేజ్, నీ ఇష్టమైన కుమారుడు, నా కుమారుడిని ప్రేమిస్తున్నావు, నా కుమార్తెని కుమార్తెను కారాపం చేస్తావు. ఆమె పెంచడం నేర్చుకో. కొడుకును పెంచడం నేర్చుకోండి. భర్తను నడిపించడం నేర్చుకోండి. భార్యను నడిపించడం నేర్చుకోండి. బుజ్జగించండి, కాళ్ళు పట్టుకోనండి. నా మాట విను అని చెప్పి ఏడవండి వాళ్ళ కోసం. మీరు వాళ్ళు చెప్పకండి. మీ లౌకికాలతో, మీ యొక్క ప్రేమలతో తప్పుతో పట్టించవాలి. మీ పిల్లల మీద నిజంగా ప్రేమ ఉంటే యేసయ్యగా శ్రమపడు. యేసయ్యగా కుటుంబం పరలోకం వైపు తిరగా. యేసయ్య చెప్తున్నాడు, నీ పిల్లలందరూ పరలోకం రావాలనే కదా ఈ మేకుడు, ఈ పరిస్థితి అంతా అయ్యింది. ఎందుకు? దేవుడు బిడ్డలారా, మందిరానికి రావాల్సిన ఉద్దేశం ఇది. యేసయ్య కనుక ఎందుకు రావాలంటే నువ్వు త్వరలో రాబోతున్నావు. ఆయన పుడతానన్నాడు, పుట్టాడా? వస్తానన్నాడు, మరి ఎక్కడ పుడతానన్నాడు, పుట్టాడు. ఆయన 33
సంవత్సరాలు బ్రతుకుతానన్నాడు, బ్రతికాడు. మరలా తిరిగి వస్తానన్నాడు. ఆయన వచ్చే సమయానికి మనము సిద్ధ మనసు కలిగి ఉందము కాక. గుడ్ ఫ్రైడే అంటే ఏదో మీటింగ్లు పెట్టుకోవటం, టెంట్లు వేసుకోవటం ఎగట కాదు. విడిచిపోయిన ప్రేమను, కోల్పోయిన పవిత్రతను, కోల్పోయిన విశ్వాసాన్ని, దేవునికి దూరమైన స్థితిని మరలా నూతనపరచుకో. యేసయ్య శ్రమలను గుర్తించు. ఈ విధంగా ఎవడు పడ్డాడు? నీ తల్లే పడదు. నిన్ను కన్న తల్లి ఇంత శ్రమ పడతాదా? నీ తండ్రి నీ కోసం ఏమైనా చేస్తాడా? నీ స్నేహితులు కానీ బంధువులు, నువ్వు ప్రేమ, నీ లవర్ ఉంటుంది కదా, ఒక పెట్టుకుంటావు కదా, ఆమె వల్ల అవుతుంది నాకు నిన్ను ప్రేమించడం. అవుతుంది చెప్పడం. పిచ్చి ప్రేమ, శరీర ప్రేమ, ధన ప్రేమ, ఆస్తుల ప్రేమ, ఇవన్నీ శాశ్వతం కాదు. ఇవన్నీ నిన్ను మోసం చేస్తాను, నిన్ను తప్పిస్తున్నాయి, సరళతలో నుండి తప్పిస్తున్నాయి. ఒకటే గురి, ప్రభు రాకడ వరకు ఆయన శ్రమల యందు మనసు ఉంచుదువుగాక. నా కోసం నా ప్రభు ఇంత శ్రమ పడ్డాడు. ఎవరు? నువ్వు పడ్డావా, నువ్వు పడ్డావా అని చెప్పి లౌకిక ప్రేమలను మనము జయించుదువుగాక. పవిత్రమైన ప్రేమ ఒకటి ఉంది, దాని పేరు అగాపే ప్రేమ, కలవరి ప్రేమ. కళ్ళు మూసుకున్నా, ఒకసారి ధ్యానించు. నీ కొరకు ఆయన శ్రమ పడిన విధానాన్ని ధ్యానించు. నువ్వు నరకానికి వెళ్ళకుండా నిత్య రాజ్యానికి రావాలనే తపన. నువ్వేమో ఈ లోకంలోనే దేన్నో ప్రేమిస్తూ తిరుగుతున్నావు. దేవుడు బిడ్డ, ప్రభు వస్తే నువ్వు ఎక్కడుంటావు? ఆయనేమో నీ కోసం శ్రమపడి, ముళ్ళ కిరీటం చేత ఒత్తబడి, మేకులతో గుచ్చబడి ఆయన ప్రేమను కనపరుస్తున్నాడు. నన్ను ప్రేమించు, నీ కోసం నేను ఎంత త్యాగం చేశాను. ఇంతకంటే ఎవరున్నారు మనకి? ఎవరింత గొప్ప మహానుభావుడు, ఇంత గొప్ప వాళ్ళు ఎవరున్నారు ఈ భూమి మీద? ఎందుకు యేసుని మనం దూరం చేసుకుంటున్నాం? యేసు ప్రభువును దూరం చేయడం. ఆయన దూరం అయితే నీ కుటుంబం, నీవు నరకానికి దగ్గరవుతావు. దయచేసి రెండు చేతులు జోడించాలి. నీ దగ్గర నుంచి ఏమడుగుతున్నాడు? నీ ఆస్తిని ఏమో అడిగాడా? నీ ప్రాణాన్ని ఏమో అడిగాడు యేసయ్య? హృదయంలో ప్రేమ అడుగుతున్నాడు, నన్ను ప్రేమించు. అదిగో తల్లడిల్లుతున్నాడు నీ కోసం. గెలిచిమనే తోటలో నీ కోసం ప్రార్థన చేశాడు. తిండి తినక, తిప్పలు పడక, నీవు నిత్య రాజ్యానికి రావాలని, ఆయన ప్రేమకు దగ్గర అవ్వాలని, ఆయన మాత్రమే ప్రేమించాలని నీ కోసం రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పట్టబడ్డాడు, పిడుగుద్దులు తిన్నాడు, ఓర్చుకున్నాడు, అవమానాన్ని భరించాడు నీ కోసమే. నువ్వు ఆయన రాజ్యంలో కనబడాలని, ఆయన ప్రేమించాలని తన ప్రేమను కనపరుస్తున్నాడు. ఇలాగ ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఈ లోకంలో ఉంటే చూడు. ప్రేమంత కలుషితం, ప్రేమంత స్వార్థం. ప్రేమ ఆశిస్తుంది. నిన్ను ప్రేమించే వాళ్ళంతా కూడా ఏదో ఒకటి ఇవ్వంటే నిన్ను ప్రేమించరు. యేసయ్యలాగా నాకేమీ వద్దు నా బిడ్డ, నువ్వు పరలోకం వస్తే చాలు. ఆ భయంకరమైన నరకం నుండి తప్పించుకోవాలి నా తపన. ఆ భయంకరమైన నరకం నుండి తప్పించాలని ఒక్క తపన. ఎవరు తప్పిస్తారు నేను? ఆ ప్రేమ, ఈ ప్రేమ, లోక ప్రేమ, లౌకిక ప్రేమ, ఏడ్చడు, ఇదిగో ఇవన్నీ మోసం. వీటిలో పడద్దు. నా మాట విను. నేను త్వరగా రాబోతున్నా. చేతులు జోడించి ప్రార్థించు. పిల్లల పట్ల బాధ్యత లేదు, నీ కుటుంబం పట్ల బాధ్యత లేదు. రేపు వాళ్ళని చూసి అలసి చావాలి. అయ్యో, ఆనాడు ధనికులు అరిశాడు, ధనికులు అల్లాడుతున్నాడు. ఇంట్లో గారాబంగా పెంచుకున్న నా పిల్లలు ఉన్నారు, ముద్దుగా పెంచుకున్న నా కూతురు కొడుకులు ఉన్నారు. ఇక్కడ నరక యాతన పడుతున్నారు. ఒకసారి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాము. పలువారు చెప్తున్నా, తల్లిదండ్రుల పిల్లల కోసం అంగలార్చండి, ప్రార్థనలో పాల్గొనండి. ఇది చివరి దినాలు. పిల్లలను రక్షించండి, వ్యాపారాలు ఆపండి, ఉద్యోగాలు ఆపండి. యేసు ప్రేమలో నూతన కండి. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. భూమి
హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నువ్వు కూడా కొంచెం క్రమంగా పట్టు. సంఘంలో ఇష్టం వచ్చినట్లుగా దేన్ని చూపించుకోండి. యేసు ప్రేమ కోసం రా. నిన్ను చూపించడానికో, నీ కుటుంబాన్ని చూపించడానికో దేని కూడా వద్దు. ఇక్కడ ఆయన రక్తం, ఆయన ప్రేమ మన కళ్ళ ముందు ఉండదు కాక, ఆయన శ్రమలు మన కళ్ళ ముందు ఉండాలి. వేరే వైపు చూడదు. పాపులమైన మన కోసం, దుర్మార్గులమైన మన కోసం, త్రోవ తప్పిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న త్రాగుబోతులమైన మనం, ఒకనాడు పచ్చి త్రాగుబోతులు, వ్యభిచారిని, ఇష్టానుసారంగా తిరుగుతున్న ఒక గొర్రెలను ఆయన ప్రేమించి కల్వారి వైపు తిప్పుకున్నాడు. ఆయన ఇక మీద దానికి కొత్త ఘనత కలిగి జీవిద్దాం, ఆయనకు లోబడి జీవిద్దాం. యేసుని ఏడిపించదు, దేవుని బాధ పెట్టద్దు. నువ్వు ఎవరివి? ఎవరైనా చిన్న ఒక పాపుని, ఒక దుర్మార్గులైన వ్యక్తులు మనం దేవునికి ఎదురాడి ఆయనను పొడిచిన వాళ్ళు మనం. ఆయన ఒక్క మాటలగా ఏదియో ఆశించకలే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. ఏమైనా వదులుకుంటావా? దేవుని కోసం ఏదైనా వదులుతావా? ఎందుకంత పీనస్తారు, ఎందుకంత రాకాస్తారు? ఆయన మహిమను విడిచాడు. ఒక దుర్మార్గులమైన మన కోసం, పాపులమైన మన కోసం సమస్తమును విడిచి ఒక హీనుడిగా మన కోసం వచ్చాడు. ఇలాంటి ప్రేమ ఒక్కసారి నువ్వు చూపించు. ఎందుకు ఈ లోకాన్ని ఇంతగా గట్టిగా పట్టుకుంటావు? నీకు కలిగింది ఏది? నీకు పరలోకాన్ని వదులు. ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా బిడ్డ యేసయ్య ఎవరో తెలుసా? యాజ్ ఎ ప్రిన్స్, ఆయన ఒక సుపీరియర్ సన్, ఒక అద్వితీయమైన కుమారుడు. ఆయనకు వేల 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 కోట్ల దేవదూతలున్న ఘనత, మహిమ, ప్రభావములన్నది సర్వలోకాలు ఆయనవే, మహిమ ఆయనదే. ఆయన నీ కోసం భూమికి దిగొచ్చాడు. నువ్వు తగ్గట్లేదు, దేవుడి కోసం దిగటలేదు. అనవసరమైన వాటి కోసం మాట్లాడుతున్నావు. దేవుని కోసం దిగిరా. యేసయ్య కోసం ఎంతటికైనా రా. యేసయ్య ప్రేమను కనపరచు. నిన్ను ప్రేమించిన యేసయ్య కొరకు దిగిరా. ఏమి ఆశించు. మందిరానికి వచ్చి